ఓకే. వెరీ గుడ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. సో, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం కొంచెం ధ్యానించుకుందాము. ఓకే. సో, ఇప్పటివరకు మనము మత్తయి సువార్తలో 4 అధ్యాయంని కొన్ని విషయాలు ధ్యానించుకున్నాము. సో, ఈరోజు కూడా మత్తయి సువార్తలోని మరికొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానించుకుందాము. ఓకే. లాస్ట్ టైం మనము యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఏ విధంగా యేసుక్రీస్తుని శోధించాడు, యేసుక్రీస్తుని ఎలా మోసం చేయాలనుకున్నాడని ఒక పాయింట్‌ని మనం ఆలోచించాం. ఓకే. ఒక పాయింట్‌ని ఆలోచించాము. సో, ఈరోజు కూడా మరొక పాయింట్ అంటే సాతాను వాడు 3 ప్రశ్నలు వేసినట్టుగా మనకి మత్తయి సువార్తలో కనిపిస్తది. ఓకే. 3 ప్రశ్నలు వేసినట్టుగా, 3 పరీక్షలు చేసినట్టుగా బైబిల్‌లో మనకి కనిపిస్తది. సో, లాస్ట్ టైం మనం మొదటి విషయాన్ని ఆలోచించాము. సో, ఈరోజు మనము రెండో విషయాన్ని ఆలోచిద్దాము. రెండో విషయంలో కూడా కొన్ని అద్భుతమైన సంగతులను మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించాలి. ఖచ్చితంగా మనం మంచిగా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఒకవేళ బైబిల్‌ని మనం ఆలోచించకపోతే, బైబిల్‌ని మనము ధ్యానించకపోతే, బైబిల్‌లో ఉన్నట్టుగా చేయకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాము. అలాగే నరకానికి కూడా వెళ్ళిపోతాం. ఓకే. సో, దేవుణ్ణి పాటిస్తున్నాం గనక దేవుడు చెప్పినట్టుగానే మనం చేయాలి. దేవుడు చెప్పినట్టుగానే మనం ఏదైనా పనులు చేయాలి. ఓకే. దేవుడు చెప్పంది, దేవుడు రాయించంది అలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే సాతాను వాడు ఏం చేస్తాడంటే ముందుగా మనల్ని ఆహారం చూపించి దెబ్బతీస్తాడు. ఓకే. రొట్టెని చూపించి, భోజనాలను చూపించి అంటే మనిషి బ్రతకాలంటే కేవలం ఆహారమే అవసరము. ఓకే. సో, ఆహారం అవసరం గనుక దేవుని పనిని పక్కన పెట్టేసి సొంత పనిలో వెళ్ళిపోండి. రొట్టెని తినటానికి, భుజించటానికి, బ్రతకటానికి వీటి కోసం మీరు బ్రతకండి అని సాతాను వాడు ఏం చేస్తాడంటే చాలా మందిని మోసం చేస్తుంటాడు. ఓకే. చాలా మందిని మోసం చేస్తుంటాడు. కానీ చాలా మంది ఎలాంటి వారంటే లోకంలో జీవిస్తూ కూడా దేవుని వాక్యం అవసరమని, దేవుని వాక్యం వల్లనే మనకి నిత్య జీవం దొరుకుతుందని, దేవుని వాక్యం వల్లనే మనం పరలోకానికి వెళ్తామని చాలామంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఇలా దేవుని వాక్యాన్ని ఇష్టపడేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని వాక్యమే కావాలనుకున్నవారు, అలాంటి వారిని కూడా సాతాను వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని చూపించి వాక్యంలో ఉన్న అర్థాలను చెడగొట్టి ఓకే వాక్యంలో ఉన్న వచనాలకి వేరే అర్థాలను చూపించి ఇలా మోసం కూడా చేస్తుంది సాతాను వాడు. ఓకే. మోసం కూడా చేస్తుంది. సో సో ఈరోజు విషయంలో మనం ధ్యానిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని యేసుక్రీస్తు చెప్పాడు కనుక అప్పుడు సాతాను వాడు ఏం చేశాడంటే దేవుని మాటలు లేకపోతే దేవుని వాక్యాన్ని చూపించి యేసుక్రీస్తుని మోసం చేయాలని ట్రై చేసింది. ఓకే. ట్రై చేసింది. సో, ఆ విషయాలు మనం ధ్యానిద్దాము. అదేవిధంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బైబిల్‌లో ఉన్న మాటల్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకే. బైబిల్‌లో ఉన్నట్టుగా చేయడానికి మనం ప్రయత్నించాలి. ఓకే. సో, బైబిల్‌లో వచనం చదువుకుందాము. మనం డైరెక్ట్‌గా మత్తయి సువార్త 4 అధ్యాయము 4 వచనం నుంచి ధ్యానించుకుందాము. ఈరోజు రెండో పాయింట్‌ని మనం ఆలోచిద్దాము. ఇక్కడ ఇలా రాయబడింది. అందుకు ఆయన 5వ వచనం ఓకే. మత్తయి సువార్త 4 అధ్యాయము 5వ వచనం నుంచి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుంకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం మెప్పుడునైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అంటే బైబిల్లో రాయబడింది. ఓకే. బైబిల్లో రాయబడింది గనుక నువ్వు ఏం చేయాలంటే పైనుంచి ఏం చేయాలంటే దూకాలి, అంటే పైనుంచి జంప్ చేయాలి. ఓకే. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చేశారు, దేవుని మాట వల్లనే జీవిస్తాడని రాయబడిందని యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు సాతాను వాడు ఏంటంటే బైబిల్లో రాయబడిన అనే విషయాన్ని మీకు చెబుతున్నాను, బైబిల్లో ఉన్న వచనాన్ని నీకు చూపిస్తున్నాను. సో, బైబిల్లో ఒక వచనం రాయబడింది. అది ఏంటంటే దేవదూతలు ఏం చేస్తారంటే నేను కాపాడతారు. అంటే దేవదూతలు ఏం చేస్తారంటే కాపాడతారు. అంటే సాతాను వాడు యేసుక్రీస్తుకి ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని చూపించాడు. సో, ఎక్కడి నుంచి చూపించాడంటే ఈ వాక్యం లేకపోతే సాతాను వాడు చూపించిన రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఓకే. కీర్తన గ్రంథంలో ఉంటుంది. కీర్తన గ్రంథము
91 ఓకే. అందులో 11వ వచనం నుంచి ఇక్కడ రాయబడింది, నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అంటే కీర్తన గ్రంథంలో ఉన్న వచనాన్ని యేసుక్రీస్తుకు చూపించి సాతాను వాడు ఏం చేశారంటే, బైబిల్లో రాయబడింది నీ పాదాలకు రాళ్ళు కూడా నీకు తగలవు, ఓకే, ఏ రాయి కూడా నీకు తగలదు, బైబిల్లో రాయబడింది కనుక ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవాలయ శిఖరం పై నుంచి నువ్వు ఏం చేయాలి, దూకాలి. ఒకవేళ నువ్వు దూకినప్పుడు నీ కింద రాళ్ళు తగులుతావేమో, నీకు కింద ఏదైనా తగులుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ బైబిల్లో రాయబడేది నీకు రాతి తగలదని సాతాను వాడు ఏం చేశారంటే కుయుక్తితో యేసుక్రీస్తుని మోసం చేయాలనుకున్నాడు, ఓకే, మోసం చేయాలనుకున్నాడు. ఒకవేళ ఇదే ప్లేస్లో మనం ఉంటే మనం ఎలాంటి వారం అంటే దేవుని మాటను ఎట్టబడితే అర్థం చేసుకొని ఏదో విధంగా అర్థం చేసుకొని మన ఇష్ట ప్రకారంగా చేసేవారు. కానీ యేసుక్రీస్తు చాలా తెలివైన వ్యక్తి కనుక, ఆయనే వాక్యం కనుక, ఆయన మహాజ్ఞాని కనుక సాతాను మాటకు లోబడలేదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న వచనాలని సాతాను వాడు ఏదైతే రిఫరెన్స్ చూపించాడో అక్కడ ఏమని రాయబడిందంటే, నీ మార్గంలన్నిటిలో, అంటే నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీ మార్గంలన్నిటిలో నువ్వు పట్టణాలకి వెళ్తావో, దేశాలకి వెళ్తావో, ఊరూరికి వెళ్తావో, కొండల పైన వెళ్తావో, ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా సో మార్గంలో ఉన్న రాళ్ళు నీకు తగులవని దేవుడు ఏం చేశాడంటే ప్రొటెక్షన్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ రాయబడిన వచనం ఏంటంటే కీర్తన గ్రంథంలో నీ మార్గంలో, కానీ కీర్తన గ్రంథంలో నువ్వు ఎకంచైనా దూకేసాయి, ఓకే, కొండ పైంచి దూకేసాయి, లేకపోతే ఏదైనా మందిరం పైంచి దూకేసాయి, లేకపోతే ఎత్తైన ప్లేస్ నుంచి దుంకేసేయమని బైబిల్లో రాయబడలేదు. అంటే చిన్న పాయింట్ ఏం చేశాడంటే సాతానుడు తెలివితో అక్కడ ఇది చేశాడు. అంటే యేసుక్రీస్తుని పైకి తీసుకువెళ్ళి పైనుంచి దూకంటున్నాడు. ఎందుకు దూకంటున్నాడు? వాక్యము రాయబడింది, కానీ వాక్యంలో ఏం లేదు తెలుసా, వాక్యంలో దూకని రాయబడలేదు, ఓకే. నువ్వు పైనుంచి దూకితే కూడా నీకు రాళ్ళు తగలవని బైబిల్లో రాయబడలేదు. కానీ సాతాను వాడు తెలివితో చేసినంటే రిఫరెన్స్ని చూపించి మరో అర్థాన్ని చెప్పి యేసుక్రీస్తుని మోసం చేయాలని ట్రై చేసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే నిజంగా సాతాను వాడు చాలా తెలివైన వాడు. బైబిల్లో ఉన్న వచనాలని చూపిస్తూ, బైబిల్లో ఉన్న మాటలనే చూపిస్తూ చాలా మంది క్రైస్తవులు ఏం చేశారంటే బైబిల్లో ఉన్నట్టుగా చూపిస్తూ లేని వాటిని నేర్పిస్తుంటాడు, లేకపోతే లేని వాటిని క్రైస్తవుల ద్వారా చేయిస్తుంటాడు, ఓకే, లేని వాటిని చేయిస్తుంటాడు. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే బైబిల్లో చాలా రిఫరెన్స్ ఉంటాయి. ఏంటంటే వాక్యాన్ని మనం ఒకవేళ అపార్థం చేసుకుంటే, ఓకే, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. పేతురు రాసిన రెండో పత్రికలో, ఓకే, పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరందరూ కూడా నోట్ చేసుకోండి, ఓకే, మీరందరూ కూడా వీటన్నిటిని కూడా ఖచ్చితంగా రాసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వచనాలు, ఓకే, చాలా ఇంపార్టెంట్ వచనాలు, ఓకే. సో ఇక్కడ పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి ఇక్కడ రాయబడింది, వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అంటే పౌలు గారి గురించి పేతురు గారు ఏం చేశారంటే రాశారు. అంటే పౌలు గారు ఏంటంటే చాలా విషయాలు బోధించాడు, చాలా విషయాలు పత్రికల్లో రాశారు, ఓకే, చాలా విషయాలు పౌలు గారు రాస్తే సో అక్కడ రాయబడిన విషయాలు ఏంటంటే చాలా విషయాలు రాశారు, కానీ వాటిలో అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అందుకే ఇక్కడ రాయబడింది, వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, పౌలు పత్రికల్లో చాలా విషయాలు ఉన్నాయి. సో అలాంటి విషయాల గురించి పేతురు గారు ఏం చెప్తున్నారంటే వీటిని గురించి చాలా మంది ఏం చేస్తారంటే విద్యావిహీనులు, అంటే విద్య లేని వారు, అంటే సరిగా చదువు రాదు, ఓకే, సరిగ్గా చదువు రాదు, బైబిల్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని ఫాలో అవ్వాలని చాలా మందికి తెలియదు, ఓకే. విద్యాహీనులు అస్థిరులైన వారు, అస్థిరులు అంటే స్థిరంగా ఉండరు. స్థిరంగా అంటే ఒక అంశం పైన, ఒక సబ్జెక్ట్ పైన స్థిరత్వం అనేది ఉండదు, ఓకే. అంటే ఒక 2-3 ప్రసంగాలు విన్న తర్వాత మైండ్ అనేది వాళ్ళు పని చేయదు,
మైండ్ అనేది పనిచేయాలి. అంటే ఒకే విషయాన్ని ముగ్గురు 3 రకాలుగా చెప్తే, ఓకే, అంటే ముగ్గురు నలుగురు రకరకాలుగా చెప్తే స్థిరంగా ఉండరు. ఎందుకంటే సత్యమైన బోధ తెలియదు కనుక, వాక్యం సరిగా తెలియదు కనుక అస్థిరంగా ఉంటారు. అంటే వాక్యం తెలిసిన వాడు స్థిరంగా ఉంటాడు, వాక్యం తెలియని వారు అస్థిరులుగా ఉంటారు. సో బైబిల్ ఏం చెప్తుందంటే విద్యా విహీనులు ఇంకా అస్థిరులైన వారు లేఖనాలను అపార్థం చేసుకొని ఏం చేస్తారు, తమ స్వకీయ నాశనాన్ని చేసుకుంటారు. ఓకే, స్వకీయ నాశనాన్ని చేసుకున్నారు. అంటే బైబిల్లో ఉన్న విషయాలు ఒకవేళ మనం అర్థం చేసుకుంటే పరలోకానికి వెళ్తాము, బైబిల్లో ఉన్న విషయాలు అపార్థం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. ఓకే, అంటే బైబిల్లో మీకు సరిగ్గా అర్థం కావాలి, సరైన బోధ మీకు అర్థం కావాలి. ఒకవేళ మీరు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేస్తే దాన్ని ఫాలో అవుతే మీరు రక్షింపబడతారు. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా పాటిస్తే మన నాశనానికి మనమే కారణం అవుతాం. అందుకే ఇక్కడ పేతురు గారు అంటున్నారంటే విద్యా విహీనులు అస్థిరులైన వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుని తమ స్వకీయ నాశనాన్ని చేసుకుంటారు. ఎందుకంటే సాతాను వాడు ఏం చేస్తాడంటే సాతాను వాడు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నిస్తూ లేని వాటిని చేయిస్తుంటాడు. ఓకే, లేని వాటిని చేయిస్తుంటాడు. కానీ మనం బాగా ఆలోచించాలి, ఎందుకంటే యేసుక్రీస్తులా మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సాతాను వాడు వాక్యం చూపించగానే దూకటానికి ట్రై చేయలేదు, లేదు దూకడానికి ఆయన రెడీ అవ్వలేదు. ఎందుకంటే సాతాను వాడు తెలివితో ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేయడానికి చేస్తాడు. ఎందుకంటే అక్కడ నీ మార్గం అన్నిటిలో అన్నాడు, కానీ ఇక్కడ నుంచి దూకని ఎక్కడ కూడా రాయబడి. అందుకే యేసుక్రీస్తు నువ్వు దేవుని పరీక్షించకూడదని అక్కడ యేసుక్రీస్తు వారు సమాధానము ఇస్తారు. అంటే మనం బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా మనం ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. లేకపోతే మన నాశనానికి మనమే కారణం. అంత బైబిల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే తమకి ఇష్టం వచ్చినట్టుగా కొన్ని పనులు చేశారు. అంటే దేవుడు చెప్పంది చేశారన్నమాట. ఓకే, చెప్పంది చేశారు. మీరు వాటి గురించి మీరు చదవండి, ఎందుకంటే చాలా సబ్జెక్ట్ చాలా పెద్దగా అయిపోతుంది. మీకు జస్ట్ నేను రిఫరెన్స్ ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఓకే, జస్ట్ మీకు నేను రిఫరెన్స్ ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. కొన్ని రిఫరెన్స్ మీకు ఇస్తాను. అంటే వీరి గురించి ఏంటంటే వీరు ఏం చేశారంటే తన సొంత ఆలోచన పెట్టి లేకపోతే సొంత జ్ఞానంతో ఏం చేశారంటే దేవుని పనులు చేయడానికి వీళ్ళు ట్రై చేశారు. కానీ వీరు ఏం చేశారంటే తమ నాశనానికి తెచ్చుకున్నారు. ఓకే, ఉదాహరణకు మనకు లేవి కాండంలో 10వ అధ్యాయం. ఓకే, మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని వివరించాను నేను. జస్ట్గా మీకు షార్ట్లు చెప్పి ముందుకు వెళ్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఓకే, లేవి కాండం 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఇక్కడ మీకు ఎవరు దొరుకుతారంటే ఆరోను కుమారులు దొరుకుతారు. ఓకే, ఆరోను కుమారులు. సో దేవుడు వీళ్ళకి ఒక పని ఇచ్చింటాడు. ఓకే, ఆ పనిలో వీళ్ళు ఏం చేస్తారంటే తమకి ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తాడు. అంటే వాళ్ళకి ఒక పని ఇచ్చింటాడు. ఓకే, అందులో ఏంటంటే అగ్ని వేయాలి. ఓకే, అగ్ని వేయాలి అంటే అగ్ని ఎక్కడ పడితే ఉన్న అగ్ని వేయకూడదు. ఓకే, బలిపీఠం దగ్గర ఉన్న అగ్నినే తీసుకొని అందులో వేయాలి. అందులో ఏం చేయాలంటే వేయాలి. కానీ వీరేం చేశారంటే అగ్నే కదా అని తమకి ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక అగ్ని పట్టించుకొని తీసుకొచ్చి అందులో ఆ పాత్రలో ఏం చేశారంటే వాళ్ళు వేశారు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని అగ్ని వచ్చి ఇద్దరిని నాశనం చేసింది. మీరు ఈ పాయింట్ని మీరు జాగ్రత్త ఆలోచించండి. లేవి కాండం 10వ అధ్యాయం 1 నుంచి 2 మీరు 3-4 వచనాలు చదివితే మీకు మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టుగా చేయకుండా తమకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేశారు కనుక దేవుడు వీళ్ళని ఏం చేశారంటే నాశనం చేశారు. అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా వీళ్ళు అర్థం చేసుకోలేదు, దేవుని మాటల్ని సరిగా అర్థం చేసుకోలేదు కనుక తమ స్వకీయ నాశనాన్ని ఏం చేసుకున్నట్టే తెచ్చుకున్నారు. అదే విధంగా మీరు 1 సామ్యుయేలు గ్రంథము 15వ అధ్యాయం, ఓకే 15వ అధ్యాయం అక్కడ మీరు చదివితే మీకు సౌలు రాజు కనిపిస్తాడు. సౌలు రాజు. ఓకే, సౌలు రాజు కూడా ఏమయ్యాడంటే దేవుడు ఆయనని రాజుగా చేశాడు. ఓకే, రాజుగా చేసిన తర్వాత ఒక యుద్ధానికి పంపిస్తాడు. యుద్ధానికి పంపించినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే సమస్తాన్ని నాశనం చేయంటాడు. అంటే మనుషులను కానీ జంతువులను కానీ ప్రతిదాన్ని కూడా నాశనం చేయమని దేవుడు చెబుతాడు. కానీ సౌలు ఏం చేశాడంటే సౌలు తన సొంత ఆలోచనతో లేకపోతే ప్రజల మాటలు విని, ఓకే అంటే దేవుడు చెప్పినది పక్కన పెట్టేసి ఏం చేశాడంటే సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఏం చేశాడంటే దేవుడు సమస్తాన్ని జంతువులని పశువులను అన్నిటిని నాశనం చేయమన్నాడు. కానీ సౌలు తెలివితో ఏం చేశాడంటే మంచి మంచి పశువులను తీసుకొచ్చాడు.
అంటే దేవునికి బలి అర్పించడానికి, దేవునికి పాత నిబంధనలు ఆలోచిస్తే బలి ఇచ్చేవారు, జంతువులది పశువులది బలి ఇచ్చేవారు. సో సౌలు ఏం చేశాడంటే, నేను దేవునికి బలి ఇస్తాను, ఈ పశువులు నేను తీసుకోను, ఇది నాకు అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే మంచిని తీసుకుంటాను, అది బాగలేని అన్నిటి కూడా నాశనం చేస్తాను, మంచి తీసుకో దేవునికి బలి ఇస్తానని సౌలు ఏం చేశారంటే ప్రయత్నించాడు. ఓకే, అంటే దేవుడు ఏం చెప్పంటే సమస్తాన్ని నాశనం చేయమంటే ఈయన ఏం చేశాడంటే పశువులన్నీ అట్టనే పెట్టుకొని వాటికి దేవునికి బలి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అంటే మనిషి జ్ఞానంతో ఆలోచిస్తే సౌలు ఇక్కడ ఏదైనా కానీ తన స్వార్థం గురించి ఆలోచించలేదు, దేవునికి ఇవ్వాలని ఆలోచించాడు, కానీ దేవునికి అది నచ్చలేదు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే నేను చెప్పినట్టుగానే చెయ్యాలి, నేను ఇచ్చిన ఆజ్ఞలు, నేను ఇచ్చిన విధులను నేను చెప్పినట్టుగానే మీరు చెయ్యాలి, కానీ చెప్పంది చేస్తే మీ నాశనానికి మీరే తెచ్చుకుంటారు. అంటే దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. అందుకే సౌలు దేవునికి అర్పణ ఇవ్వడానికి ఏం చేశారంటే పశువులు తీసుకొచ్చాడు, కానీ దేవుడు ఏం చేశారంటే సౌలు పైన కోపపడి ఆయనకున్న రాజస్థానాన్ని ఏం చేశారంటే తీసివేశాడు. అంటే రాజు గారిని తీసేసి దావీదు గారికి ఏం చేశారంటే ఆ సింహాసనాన్ని ఇచ్చేశారు. అంటే ఒక చిన్న మాట వినకపోవడం వల్ల, అంటే దేవుడు చెప్పింది వినకపోవడం వల్ల సౌలు ఏం చేశారంటే తన నాశనానికి తానే కారకుడైనాడు. అదే విధంగా మీరు మోషే గురించి కూడా ఆలోచిస్తే, ఓకే, మోషే గురించి అంటే సంఖ్యాకాండం, ఓకే, సంఖ్యాకాండము 20 అధ్యాయంలో, ఓకే, 20 అధ్యాయంలో మీరు చదివితే అక్కడ మోషే, ఓకే, దేవుడు ఏం చేశారంటే కొన్ని మాటలు చెప్పాడు, కొండతో ఏం చేయమన్నాడు, మాట్లాడమన్నాడు, కానీ మోషే గారు వెళ్ళి బండని ఏం చేశాడు, కొట్టాడు. ఓకే, బండని ఏం చేశాడంటే కొట్టాడు, సారీ కొండ కాదు బండని ఏం చేశాడంటే కొట్టాడు. సో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేని కూడా శిక్షించాడు. ఏమని శిక్షించాడంటే నువ్వు నా మాట వినలేదు, నన్ను పవిత్రపరచలేదు, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కనుక నువ్వు ఏం చేయంటే కనాన్ దేశానికి వెళ్ళవు. అంటే దేవుడు చెప్పింది ఒకటి, మోషే గారు చేసింది ఒకటి. అందుకే దేవుడు ఏం చేశారంటే మోషేని కనాన్ దేశానికి పోవడానికి అవకాశము ఇవ్వలేదు. అంటే వీళ్ళందరూ ఎలాంటి వారంటే దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు, అంటే దేవుడు చెప్పినట్టు చేయకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఓకే, ఇష్టం వచ్చినట్టుగా చేశారు. అందుకే వీళ్ళందరికీ కూడా శిక్ష పడింది. అందుకే మనం కూడా శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, లేకపోతే దేవుని శిక్ష మనకు పడకూడదంటే మనము మనకిష్టం వచ్చినట్టుగా ఆరాధనలు చేయకూడదు. ఓకే, మనకి ఇష్టం వచ్చినట్టుగా, లేకపోతే మనకు నచ్చినట్టుగా ఏ పనులు కూడా మనం చేయకూడదు. దేవుడు ఎలాగ చేయమన్నాడో అలాగనే చేయండి, అంతే. మీరు ఎక్కువ మీ మైండ్ పెట్టేస్తే మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు. ఎందుకంటే బైబిల్లో చాలా భక్తులు, మీకు కొందరిని చూపించాను, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, దేవుడు చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి, కానీ మీకు ముఖ్యమైన వారి గురించి చెప్పారు. అంటే వాళ్ళే వాక్యాన్ని అపార్థం చేసుకున్నప్పుడు వాళ్ళని ఎలాగే దేవుడు శిక్షించాడో మనం శిక్షించాడంటే ఖచ్చితంగా మనల్ని కూడా శిక్షిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే, సాతాను వాడు ఏం చేస్తారంటే రకరకాల బోధలు తీసుకొస్తాడు మన మధ్యలోకి. ఓకే, రకరకాల బోధలు. నిజంగా ఈరోజు క్రైస్తవులు ఉన్న గ్రూపులు ఎన్ని తయారైనా మీరు ఆలోచిస్తే కనీసం 3000 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. అంటే క్రైస్తవ్యం ఒకటే, బైబిల్ కూడా ఒకటే. ఓకే, క్రైస్తవ్యం ఒకటే, బైబిల్ మన చేతిలో ఉన్నది కూడా ఒకటే, కానీ శాఖలు ఎన్ని మారాయంటే 3000 కంటే ఎక్కువ శాఖలుగా మారాయి. అంటే 3000 శాఖలకి ఏమైందంటే బైబిల్ రకరకాలుగా అర్థమైంది. ఓకే, 3000 సంఘాలకి ఏమైందంటే రకరకాలుగా బైబిల్ అర్థమైంది. అంటే అందరూ ఒకే బైబిల్ చదువుతున్నారు, ఒకే వాక్యాన్ని పాటిస్తున్నారు. ఎందుకు ఇన్ని రకాలుగా మారినారంటే దానికి ఒకటే కారణం ఏంటంటే సొంత ఆలోచన, సొంత మైండ్ సెట్. బైబిల్లో చెప్పినట్టుగా చేయకుండా తమకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు. అందుకే ఇలా అందరూ కూడా బైబిల్లో రాయబడినది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అందుకే 3000 కంటే ఎక్కువ శాఖలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది. సో మనం ఏ శాఖలో ఉన్నామో మనకే తెలియదు. ఓకే, మనం ఏ శాఖలో ఉన్నామో మనకే తెలియదు. అంటే సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు పరిశోధన చేయాలి. అంటే మనం ప్రతిదాన్ని కూడా ఆలోచించాలి. జస్ట్ సింపుల్, మీరు ఒక నియమాన్ని పెట్టుకోండి, ఏంటంటే బైబిల్లో ఎలా రాయబడిందో నేను అలానే చేస్తాను అని మీరు ఫిక్స్ అయిపోండి, అంతే. ఓకే, భక్తి సంబంధమైన కార్యక్రమాలు, ఓకే, ప్రార్థన కానీ, బాప్తిజం కానీ, ప్రభు బల్ల ఆరాధన కానీ, ఓకే,
ఇలా విశ్వాసం గురించి కానీ బైబిల్ ఉన్న బోధ గురించి కానీ మీరు ఒక విషయం ఫిక్స్ అయిపోవాలి. ఏంటంటే బైబిల్ ఎలా చెప్పింది నేను అలా చేస్తాను, బైబిల్ లేదంటే నేను చెయ్యను. ఇది మీరు తెలుసుకుంటే చాలా మీరు రక్షింపబడతారు. ఇది ఇంత మీరు ఫాలో అవుతే చాలు. ఓకే, అంటే మీరు ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకోండి. నేను ప్రతిదాన్ని పరిశీలిస్తాను, ప్రతిదాన్ని కూడా బైబిల్లో నేను చెక్ చేస్తాను. ఒకవేళ బైబిల్లో నేను చేస్తున్నట్టుగా, లేకపోతే మా సంఘంలో మాకు నేర్పిస్తున్నట్టుగా, లేకపోతే ఏ పాస్టర్ అయినా మాకు ఏదైనా విషయం నేర్పిస్తున్నాడంటే అది బైబిల్లో ఉంటే, అలా చేయమని ఉంటే మీరు చేయండి. ఓకే, అలా మీరు చేస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు. కానీ అలా లేకపోతే మీరు మీ సొంత ఆలోచన పెట్టుకొని, మీ సొంత మైండ్ పెట్టుకొని ఒకవేళ మీరు ఏది చేసినా నరకానికే వెళ్ళిపోతారు. ఓకే, నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే రాయబడిన దాన్ని మనం ఫాలో అవ్వాలి, రాయబడని దాన్ని మనం ఫాలో అవ్వకూడదు. ఓకే, రాయబడని దాన్ని మనము ఫాలో అవ్వకూడదు. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రతి విషయంలో కూడా క్రైస్తవ సమాజంలో ఏం జరిగిందంటే సాతాను రకరకాలుగా నేర్పించాడు. విశ్వాసం ఒక రకంగా బైబిల్లో ఉంటే రకరకాల విశ్వాసం. అందుకే ఈరోజు చాలా మంది నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. అదే విధంగా బాప్తిజం గురించి ఆలోచిస్తే బాప్తిజం కూడా అందరు రకరకాలు తీసుకుంటారు. ఓకే, కొందరు నీళ్ళలో తీసుకుంటారు, కొందరు నీళ్ళను చిలకరిస్తారు, కొందరు జెండ కిందకి వెళ్ళిపోతారు. ఇలా రకరకాలుగా బాప్తిజం తీసుకుంటారు. కొందరు చిన్న పిల్లలకే బాప్తిజం ఇస్తుంటారు, కొందరు పెద్దలకి తీసుకుంటారు, కొందరు యేసు నామంలో తీసుకుంటారు, కొందరు ముగ్గురు నామంలో తీసుకుంటారు. అంటే ఒకే బాప్తిజం కానీ ఇన్ని రకాలు మారిపోయినాయి. అదేవిధంగా ప్రభు బల్ల ఆరాధన. ఓకే, కొందరు ఏమంటారంటే వారంలో ఒక రోజు తీసుకోవాలి, కొందరు ఏమంటారంటే నెల ఒకసారి తీసుకోవాలి, కొందరు ఏమంటారంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. ఓకే, అంటే ప్రభు బల్ల కార్యక్రమం ఒకటే కానీ సిద్ధాంతాలు చేశారు. ఓకే, సిద్ధాంతాలు చేశారు అంటే ఒకే విషయము ఇన్ని రకాలు. ఓకే, అంటే ప్రభు బల్ల ఆరాధన యేసు రక్తాన్ని ఇలా చేశారు. ఇంకా కొందరు యేసు రక్తం అంటే ఏం చేస్తున్నారంటే యేసు రక్తం మన పాపాలకైతే చాలా మంది యేసు రక్తాన్ని ఎలా చేస్తున్నారంటే ఇండ్లకు చదువుతున్నారు, గోడల పైన చదువుతున్నారు. అంటే వస్తువుల పైన, గోడల పైన ఏదైనా వస్తువు కొనుక్కుంటే దానిపైన యేసు రక్తం వాడుతున్నారు. అంటే బైబిల్లో ఇవన్నీ ఉన్నాయంటే లేవు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీరు దీన్ని తీసుకున్నప్పుడల్లా మీరు ఏం చేయాలంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మీ పాపాల కోసము ఇది చిందింపబడింది. అంటే యేసు రక్తం దేనికోసము? మన పాపాల కోసం. ఓకే, యేసు రక్తం దేనికోసం అంటే మన పాపాల కోసం. కానీ ఈరోజు యేసు రక్తం ప్రజలు ఎందుకు వాడుతున్నారు అంటే ఇంట్లో పోయి చదువుతున్నారు, ప్రార్థన చేస్తారు ఇంట్లో. బైబిల్లో ఉందా అసలు? ఓకే, బైబిల్లో ఉందా? ఎప్పుడైనా చెక్ చేశారా? ఓకే, బైబిల్లో ఎక్కడైనా క్రొత్త నిబంధనలు మీరు మొత్తం చదవండి, ఉంటే చేయండి. బైబిల్లో ఒకవేళ ఉంటే మీరు చేయండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ లేకపోతే చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే బైబిల్లో మీకు కొన్ని ఉదాహరణలు చూపించాను నేను. మోషే గారి గురించి, సౌలు గారి గురించి, ఇంకా ఆరోను కుమారుల గురించి, ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారులే. కానీ మీకు మెయిన్ వారికి చూపించాను. అంటే వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేయకుండా సొంత ఆలోచన చేశారు కనుక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు నాశనం అయిపోయినారు. అంటే నాశనం అనగా వాళ్ళ శిక్ష పడింది. ఓకే, శిక్ష పడింది. సో మనం కూడా లేనిపోని చేస్తే మనకు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కనుక ప్రతిదాన్ని ఆలోచించండి. ఏదో మా పాస్టర్ నేర్పించాడు, మా సంఘంలో నేర్పించారు గనుక మేము ఫాలో అవుతామంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, గుడ్డి వారికి త్రోవ చూపిస్తే ఇద్దరు ఎక్కడ వెళ్తారు? నరకానికే వెళ్తారు. అంటే పాస్టర్ గుడ్డివాడు, ఎందుకంటే బైబిల్లో ఉన్నది చేయడు, సొంత ఆలోచన చేస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు. వాడిని ఫాలో అయిన వారు కూడా ఏమవుతారు? నరకానికే వెళ్ళిపోతారు. కనుక యేసు రక్తాన్ని కేవలం ప్రభు బల్ల ఆరాధనలోనే వాడాలి, కేవలం మన పాపాల నిమిత్తమే వాడాలి. ఓకే, మీరు ఇంటి లోపల చదివితే ఇంటికి ఏ రోగం రాలేదు, దానికి మీరు రక్తం అవసరం లేదు. దానికి ఏం అవసరం అంటే దానికి కావాల్సిన కలర్ కానీ ఏదైనా పెయింట్ కానీ అది ఏదైనా మీకు శుభ్రపరిచిందో అలాంటివి చేయండి, నో ప్రాబ్లం. కానీ యేసు రక్తం ఇట్టి మీరు వస్తువుల పైన, ఇంటి పైన, గోడల పైన, తలుపు దగ్గర ఇలా మీరు చల్లితే ఓకే దేవుని వాక్యాన్ని అపార్థం చేసిన వారు అవుతారు. ఎందుకంటే బైబిల్లో లేదు గనక చేయకూడదు. ఓకే, ఒకవేళ మొండిగా చేస్తే ఇంకా నరకానికి వెళ్ళిపోవలసిందే, నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోవలసిందే. కనుక బైబిల్లో ఉన్నట్టుగానే చేయండి, బైబిల్లో లేకపోతే అస్సలు చేయకుండా. ఈ నియమాన్ని మీరు పెట్టుకుంటే మీరు ఈజీగా రక్షింపబడతారు. ఓకే, ఈజీగా రక్షింపబడతారు. కానీ మొండితనం చేస్తే మన నాశనానికి మనమే కారణం అవుతాం. కనుక సాతాను వాడు ఏం చేయాలంటే
బైబిల్లో ఉన్న రిఫరెన్స్లే చూపించి దానికి వేరొక అర్థాన్ని చెబుతుంటాడు. ఓకే, యేసుక్రీస్తుకి ఏం చెప్పాడంటే బైబిల్లో ఉన్న వచనాన్ని చూపించాడు, కానీ అర్థం వేరు చెప్పాడు. ఏ అర్థం చెప్పాడంటే పైనుంచి దూకని చెప్పాడు, కానీ బైబిల్లో పైనుంచి దూకండి, ఏకంచన దూకని బైబిల్లో రాయబడలేదు. ఓకే, చిన్న పాయింట్ ద్వారా యేసుక్రీస్తుని ఏం చేశాడంటే పడగొట్టడానికి ట్రై చేశాడు. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులను ఈజీగా పడగొట్టేశాడు. ఎందుకంటే గుడ్డి నమ్మకం ఎక్కువ ఉంటుంది, మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బోధకుల పైన నమ్మకం ఎక్కువ ఉంటుంది, కానీ బైబిల్లో ఉందా లేదా చెక్ చేసేవారు తక్కువ. చెప్పినా వింటారంటే దానిలో పట్టించుకోరు. ఓకే, విద్యావీనులు అస్థిరులైన వారుగా మారిపోతుంటారు. కనుక అలాంటి వారు మనం మారకూడదు, రక్షింపబడాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఏదైనా బైబిల్లో లేనిది చేస్తే ఓకే, మీరు దేవునితో క్షమాపణ అడగండి. ఓకే, దేవునితో క్షమాపణ కోరండి. ఓకే, దేవునితో క్షమాపణ అడిగిన తర్వాత ఆ విషయాలను మానేసుకోండి. ఆ విషయాన్ని మానేసుకోండి. కానీ బైబిల్లో ఏ విషయమైనా ప్రార్థన, బాప్తిజం కానీ, బల్ల ఆరాధన కానీ, ఇంకా ఏ విషయాలైనా ఉంటే కానీ మీరు బైబిల్లో ఒకసారి చెక్ చేసుకోండి. బైబిల్లో ఉందంటే దాన్ని ఫాలో అవ్వండి, లేదంటే దాన్ని ఫాలో అవ్వకండి. ఓకే, సో ఈరోజు ఏంటంటే సాతాను మనల్ని తప్పుడు బోధలు చేస్తాడు. తప్పుడు బోధల్లో మనతో చేయించి మనల్ని ఏం చేస్తాడంటే నరకానికి తీసుకువెళ్తాడు. సో కనుక మనం ఏం చేయాలంటే సాతాను ఒక మాయాతంత్రాల నుంచి మనం బయటపడాలి. ఓకే, మాయాతంత్రాల నుంచి బయటపడాలి. సాతాను వాడు యేసుక్రీస్తుకే వాక్యం చూపించి మోసం చేయడానికి ట్రై చేస్తే మనల్ని చేయడంటే ఈజీగా చేస్తాడు. ఓకే, అదేవిధంగా సాతాను వాడు యేసుక్రీస్తును మోసం చేయలేదు, కానీ చాలా మంది భక్తులను మోసం చేసింది అది. ఓకే, మొదటి శతాబ్దం క్రైస్తవులని చాలా మంది రకరకాల బోధలు తెచ్చింది. ఈ కాలంలో బోల్డ్ మంది ఉన్నారు. సో వాటి నుంచి తప్పించబడాలంటే, వాటి నుంచి రక్షించబడాలంటే జస్ట్ సింపుల్ ఏం చేయాలంటే బైబిల్లో ఉన్నది చేయండి, లేకపోతే చేయకండి. అలా ఉంటేనే మనకి రక్షణ ఉంటుంది, అలా ఉంటేనే మనం కాపాడబడతాం. ఓకే, సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరలా శనివారం కలుసుకుందాము. శనివారం మరలా కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఓకే, సో అందరికీ వందనాలు.